నమస్తే. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన బద్లాపూర్కు సంబంధించిన అంటే మహారాష్ట్రలోని బద్లాపూర్ ప్రాంతంలో 4 సంవత్సరాల ఇద్దరు పిల్లలపైన ఆ స్కూల్లో పనిచేసే ఒక నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది. ఇది గత 4 నెలల కింద మహారాష్ట్రకు సంబంధించినంత వరకు అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులన్నింటినీ కూడా పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ చేసిన వార్త అని చెప్పవచ్చు. అక్కడ ఉన్న ఏక్నాథ్ షిండే గారి ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత రావడానికి కూడా ఇది ఒక వన్ ఆఫ్ ది రీజన్గా మారింది. పెద్ద మొత్తంలో యువత అక్కడ ఉన్న మహారాష్ట్రకు సంబంధించిన ట్రైన్లను కానీ అక్కడ ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతటిని కానీ ఆపి దాదాపు ఒక పెద్ద నిరసన ప్రదర్శనకు దారితీసింది. దాని తర్వాత జరుగుతున్న పరిణామాలలో అక్కడనే ఉన్న ఉద్ధవ్ ఠాక్రే గారికి సంబంధించిన నాయకత్వంలోని శివసేన మహారాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం, దాని తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు ఉద్రిక్తంగా మారినాయి. ముంబై హైకోర్టు ఇట్ సెల్ఫ్ కాగ్నిజెన్స్గా అంటే సూమో ఓటోగా తీసుకొని విచారణ జరిపి నిందితునికి సంబంధించినంత వరకు నిందితుని మీద ఫోక్సో కేసులు పెట్టి స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేస్తాము అని చెప్పి మహారాష్ట్ర హైకోర్టు ఇంటర్వ్యూన్ అయిన తర్వాత నిరసనలు కొద్ది మొత్తంలో శాంతించినాయి. దాని తర్వాత అక్కడ ఉన్నంత వరకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ పెద్ద మొత్తంలో కావడము, నిరసనల కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులపైన అక్కడున్న ప్రభుత్వం పెద్ద మొత్తంలో కక్ష సాధింపుకు పాల్పడడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు దేవేంద్ర ఫడ్నవీస్ గారి నాయకత్వంలో తాను కూడా ఒక షాడో సీఎంగా రాష్ట్రానికి ఉన్నారు. ఆ నిరసనని అణిచివేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాంట్లో మెయిన్గా నిందితునిగా ఆరోపించబడుతున్న అక్షయ్ షిండే అతనికి 2 మ్యారేజ్లు అయినాయి. 2 మ్యారేజ్లు అయితే మొదటి భార్య తన మీద బద్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ఒక పోలీస్ స్టేషన్లో రేప్ కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన విచారణ నిమిత్తము తనని తీసుకుపోతున్న క్రమంలో అక్కడ ఉన్న పోలీసుల నుంచి అంటే మౌర్య అనే ఒక పోలీస్ ఆఫీసర్ నుంచి తుపాకీ లాక్కొని తనని తను షూట్ చేసుకోబోయిండని చెప్పి ఒక వార్త వస్తుంది. దాని తర్వాత పోలీసుల మీద కాల్పులు జరిగితే ప్రాణరక్షణలో అంటే ప్రాణాన్ని కాపాడుకోవడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన పోలీసులు ఏం చేశారంటే అతన్ని మట్టు పెట్టేశారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిందని చెప్పేమో పోలీసులు అంటారు. లేదు, మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నాయి, ఎన్నికల కోసం మాత్రమే ఈ ఎన్కౌంటర్ చేసిరని చెప్పి అక్కడున్న ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా నిందితునికి సంబంధించినంత వరకు ప్రాథమికంగా మృతి చెందినట్టుగా మనకు తెలుస్తుంది. ఒకసారి ఆ వార్తను కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్రలో ఇప్పుడు అక్కడ ఎన్నికల వేడున్న సమయంలో ఈ ఎన్కౌంటర్ జరగడం అనేది చాలా ప్రాధాన్యత సంచరించుకున్నది. అంటే ఎవరు చంపిర్రు, అంటే ఎవరి మీద దాడి జరిగింది, ది 23 ఓకే బద్లాపూర్ మహారాష్ట్ర వాజ్ డెడ్ బై కాప్స్ ఆఫ్టర్ స్నాచింగ్ ఏ కానిస్టేబుల్స్ గన్ అండ్ ఫైర్డ్ ద పోలీస్ ఆఫీసర్ అని చెప్పి పోలీసులు మా గన్ను గుంజుకొని మా మీద దాడి చేసే ప్రయత్నం చేసిండు, దాడి చేస్తే ప్రాణరక్షణ కోసం మేము అతన్ని కాల్చి చంపినాము అని చెప్పి సీనియర్ ఇన్స్పెక్టర్ సంజయ్ షిండే ఒక వార్తను ప్రకటించడం జరిగింది. తను హాస్పిటల్లో ఉన్నాడు, ప్రాథమికంగా డాక్టర్ కూడా మృతి చెందినని ప్రకటించారు. అసలు ఈ విషయము దాదాపు 3-4 ఏళ్ళ కింద పెద్ద మొత్తంలో వైరల్గా మారింది. అక్కడ ఉన్న మహారాష్ట్రకు సంబంధించిన ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ముంబై బంద్కు దాని తర్వాత మహారాష్ట్ర బంద్కు పిలుపునివ్వడంతో అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా చాలా చేదాటిపోయింది. అప్పుడు మహారాష్ట్ర హైకోర్టు ఇట్ సెల్ఫ్ కాగ్నిజెన్స్గా తీసుకొని దాని మీద సూమో ఓటోగా విచారణ జరిపి అక్కడ ఉన్న కంట్రోల్ చేసే పరిస్థితులకు సంబంధించినంత వరకు చాలా ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. అసలు మహారాష్ట్ర హైకోర్టు ఇంటర్వ్యూని కాకపోతే మాత్రం ఆ నిరసన ఆగేటి కాదు. పెద్ద మొత్తంలో జరిగిన నిరసనలు. దానికి సంబంధించినంత వరకు అక్కడ ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఎస్ హుసేని జావేద్ అని. తాను ఇచ్చిన ఈ సమాచారం ప్రకారం మనం ఈ స్టోరీ చేస్తున్నాము. ఏదైతే నిందితునికి సంబంధించిన భార్య రేప్ కేసు పెట్టడమో ఆ రేప్ కేసు సంబంధించినంత వరకు తనను విచారణ చేయడానికి పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం, పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన క్రమంలో తను తుపాకీ లాక్కొని పోలీసుల మీద ఫైర్ చేయడానికి చూడడము, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో భాగంగా పోలీసులు ఆత్మరక్షణకు అతన్ని షూట్ చేసి చంపడం, ఇవన్నీ కూడా సీక్వెల్ ఆఫ్ ఇన్సిడెంట్గా చూడొచ్చు. దాని తర్వాత ఈ ఎన్కౌంటర్ మీద పెద్ద మొత్తంలో రాజకీయ దుమారం కూడా రేగుతుంది. సంజయ్ షిండేని కావాలని కాల్చి చంపిర్రు. ఎందుకు అంటే అక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆ ఎలక్షన్లకు సంబంధించినంత వరకు లబ్ధి పొందడానికి గవర్నమెంట్ ఒక చీప్ ట్రిక్ ప్లే చేసిందని చెప్పేమో వీళ్ళు అంటారు. అసలు వీళ్ళని సంజయ్ షిండేకి సంబంధించినంత వరకు స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నడిపి ఉరిదీయమన్నదే ప్రతిపక్షాలు. ఇప్పుడు అట్లా ఏదో ఓ ఘటన జరిగింది, దాన్ని ఇంకా వెల్కమ్ చేయాల్సింది పోయి పోలీసు వాళ్ళు చేసిన దానికి మేమేం చేస్తామన్న విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు.
ఏదేమైనప్పటికీ కూడా చిన్నపిల్లలపైన జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించినంత వరకు సుప్రీంకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడము, డౌన్లోడ్ చేయడము, దాని గురించి మాట్లాడడం కూడా ఫోక్సో కింద ఒక తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని కూడా చెప్పింది. అలాంటి కేసుకు సంబంధించిన ఈ విషయంలోనే ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఇవన్నీ కూడా సీక్వెల్ ఆఫ్ ఇన్సిడెంట్స్గా మనం చూసుకోవచ్చు. ఇది ఇప్పటివరకు మనకు మహారాష్ట్రకు సంబంధించిన బద్లాపూర్ అంశంలో అందుతున్న సమాచారం. మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.